నమస్తే గురుగారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఓకే ఓకే బాగున్నారు కదా? అంటే గురూజీలు బాగానే ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే దైవ చింతనతో ఆధ్యాత్మిక చింతనతో ఉండేవారు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటారు, అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరే గురుగారు, చాలా ఇంటర్వ్యూలలో చూశాను మీ గురించి. కానీ నేను కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈట్స్ యూటీవీ ద్వారా మా వీక్షకులకు మీ గురించి తెలియజేయాలని ఒక చిన్న కోరిక నాది. మీ గురించి తెలియజేయండి. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, తల్లిదండ్రులు ఏం చేసేవారు, వారికి ఎంతమంది సంతానం, వారిలో మీరు ఎన్నో వారు, అసలుకి ఆధ్యాత్మిక చింతన ఎలా అలవాడింది ఈ గురూజీగా, అంటే ఈ అంబాత్రేయ క్షేత్రాన్ని ఎలా సృష్టించగలిగారు ఏంటని ఒక్కసారి వివరిస్తారా? పుట్టింది బిజ్వారే, ఇదే ఊరు. ఇదే ఊరే? ఇదే ఊరు. 5వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాతకి ముంబైకి వెళ్ళాను వలస కూలీగా. అమ్మ నాన్న పేర్లు? జోగు హనుమంతు, జోగు బాలమ్మ. జోగు హనుమంతు, జోగు బాలమ్మ. ఎంతమంది సంతానం వారికి? 7 మంది. 7 మంది. ఎంతమంది మగపిల్లలు? 2 అక్కోళ్ళు, ఒక అన్న, నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. 7 మంది మొత్తం. 7 మంది అంటే 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. మగపిల్లల్లో మీరు రెండో వారు, మధ్యవాడు మీరు. ఓకే. మీరు ఇక్కడ ఎంతవరకు చదువుకున్నారు? 5వ తరగతి. అమ్మా నాన్న ఏం పని చేసేవారు? కూలీ. 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఎందుకు ఉన్నత విద్యకు వెళ్ళలేదు? పరిస్థితులు కొంచెం పేదవాళ్ళు, వాళ్ళు అనుకూలించక చదివించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా 5వ తరగతి అంటే, మళ్ళీ హై స్కూల్ ఉంటుంది, ప్రభుత్వ పాఠశాల ఉంటుంది కదా, జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పటికే మా నాన్నగారికి కొన్ని ఇబ్బందులు వచ్చి కొన్ని అప్పులు ఉండేవి అనమాట. అప్పటికి మా పెద్దక్క పనిచేస్తుంది, మా రెండవ అక్క కొంచెం హ్యాండిక్యాప్డ్, ఆమె చదువుకుంది, బిఎస్సీ నర్సింగ్ చేసింది, షీఈ్ జాబ్ ఉన్నావు, గవర్నమెంట్ ఎంప్లాయ్ తను. మా అన్నని పనికి తీసుకెళ్లారు. వాళ్ళు ఇద్దరు మా అమ్మా నాన్న చేస్తున్నారు. చదువుకున్నాడు తను 7వ తరగతి. 7, అన్న 7, మీరు 5. వాళ్ళు చేయంగా కూడా కొన్ని ఇబ్బందులు తొలగలేదన్నమాట. అప్పులు బాగుండేవి. మా నాన్నగారు గుంపు మేస్త్రి చేయిస్తుంటే చాలా మంది డబ్బులు కొట్టి పని చేయక, వేరే వాళ్ళతో తెచ్చిన డబ్బులు మీనబడి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడితే ఇంకా మమ్మల్ని అందరినీ పని చేయించాడు. నేను చేశాను. నేను వెళ్ళిన 3 నెలలకు మా చిన్న చెల్లెలు వచ్చింది. తర్వాత మా తమ్ముడు పని చేశాడు, మా ఇంకో చెల్లెలు కూడా పనిచేసింది. మా తల్లికి పుట్టిన 7గురిలో మా హ్యాండిక్యాప్డ్ నా అక్క ఒక్కతే పనిచేసలేదు, 6 మందిని పనిచేసాం. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు, మీరు 5 వరకు చదువుకున్నారు. 5వ తరగతి అంటే 10 సంవత్సరాలు, ఒక సంవత్సరం అటు ఇటు అనుకున్నా కూడా 11 సంవత్సరాలు ఉంటాయట. అంటే 11వ సంవత్సరంలోనే మీరు ముంబై పనికి వెళ్ళిపోయారా? వెళ్ళాను. అంటే చైల్డ్ లేబర్ కదా, చైల్డ్హుడ్, బాల కార్మికుడు, చాలా చిన్న వయసులో. ఎట్లా బాల కార్మికుని ఎక్కడ పనిలో పెట్టుకున్నారు? ఏం పనిలో చేరారు మీరు అక్కడ? పార పని, గంప మోసే పని. అంటే అంత చిన్న పిల్లవాడిని ఆ పనిలో పెట్టుకున్నారా? అది 2005. మీరు ఎప్పుడు జన్మించారు? 1994. 1994 నెల ఏప్రిల్ 16. ఓకే. నా తమ్ముడు పుట్టినరోజు మావాడు 1978 ఏప్రిల్ 16. ఓకే. మా తమ్ముడు 1978. ఈ 1994 ఏప్రిల్ 16 అనేది మా స్కూల్లో హెడ్ మాస్టర్ గారు రిజిస్టర్డ్గా వేసిన డేటు. అదేంటో కానీ విధి యొక్క సంకల్పము. అదే డేట్కి మునివాహన సేవ జరిగింది చిలుకూరి బాలాజీ దేవాలయంలో. ఓకే. అది అసలు అద్భుతం. అది నేను పుట్టినరోజే అక్కడ మునివాహన సేవ జరిగింది యాదృచ్ఛికంగా. అంటే మీరు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల మధ్యలోనే ముంబై వెళ్ళి పని చేశారు. ఎంత ఇచ్చేవారు అప్పుడు కూలీ? 50 రూపాయలు. 50 రూపాయలు. ఏం చేసేవారు? వారానికి ఒకసారి ఇస్తారు కదా బట్ట? ఇస్తారు, వారం ఇస్తుండ్రి. ఇంకా అమ్మ నాయన వాళ్ళే తీసుకునేవాళ్ళు. నేను తినేది పని చేసేది అంతే. ఉదయం 6 గంటలకు పోతే సాయంత్రం 7 గంటలకు రావాలి. అమ్మ నాన్న కూడా అక్కడే ఉండేవారు? అమ్మ నాన్న. ఏ ప్రాంతంలో బాంబేలో మీరు పనిచేశారు? నేను ఘాట్కోపర్, ములుండ్, విక్రోలి, థానా, దాదర్, కళ్యాణ్, అన్ని ఏరియాలో చేశాను. అన్ని ఏరియాలో. అంటే మీరు మరాఠీ మాట్లాడతారు? మరాఠీ వస్తుంది, హిందీ, మరాఠీ అంతే, అన్ని భాషలు వస్తాయి. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నట్టున్నారు? ఏదో అమ్మవారి ఆశీర్వాదం. ఓకే, అమ్మవారి ఆశీర్వాదంతో. సరే, అక్కడ వెళ్ళారు, కూలి పని చేసుకుంటారు. మళ్ళీ ఏ వయసులో తిరిగి ఇక్కడికి వచ్చారు మీరు? 2009లో నేను పండరిపురం వెళ్లాల్సి వచ్చింది. మా నాన్నగారే అక్కడ గుంపు మేస్తున్న అడ్వాన్స్ తీసుకొని అక్కడ పంపించారు. అప్పుడు మా పెద్దన్న, నేను, మా ఒక చెల్లెలు 3 వెళ్ళాం. అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు. మా నాన్నమ్మ చనిపోయింది అప్పుడు. నాన్నమ్మ చనిపోతే ఇల్లు, చేను, పొలం చూసుకుందామని నాన్న అమ్మ ఊళ్ళో స్థిరపడ్డారు. అక్కడ నేను వెళ్ళినప్పుడు పండరిపుర క్షేత్రంలో సంత్ రాజారాం కైకాడి మహారాజ్ మఠం ఉంది ఒకటి పెద్దది. ఆ మఠం పక్కనే మేము కెనాల్ వర్క్ చేసేది. అక్కడ స్వామివారి యొక్క ఆశ్రమాన్ని చూసి, అక్కడ చేస్తున్న పల్లకి సేవ ఉత్సవాలని చూసి, అక్కడ జరుగుతున్న ప్రవచనాలు అవన్నీ మరాఠీలో విని, అదేంటో ఒక 2 రోజుల్లోనే అద్వితీయమైన వైరాగ్యం వచ్చేసింది. అసలు
విపరీతమైనటువంటి వైరాగ్యం. 2 days అన్నం తినలేను. ఆ ప్రవచనాల సారాంశం ఏంటి? ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఇదంతా నశ్వరమని, బ్రహ్మమును కనుగొనటే ధర్మం అని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఒక్కటొక్కటి తొలుస్తున్నాయి నన్ను. ఉలితో శిల్పాన్ని కూలి పని చేసేవారు మీరు? కూలి పని. ఎక్కడ జరిగింది ఈ ప్రవచనాలు? పండరిపురంలో. ఓకే. అది విన్న తర్వాత 2 రోజులు అన్నం తినలేదు. మా అన్నగారు నన్ను వారించారు. నేను అన్నాను, ఎందుకో ఆ ప్రవచనం విన్నప్పటి నుంచి నా మనసులో లేదు, ఈ రోజు నుంచి నా లైఫ్ స్టైల్ మొత్తం మారుస్తాను, నేను మాక్సిమం ఏకభుక్తంగా ఉంటాను, నేను అది వరకు ఉండే జీవన విధానం అంతా పక్కన పెట్టేస్తాను, 2 పూటల స్నానం చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. మా అన్న, మనం ఈ లేబర్ పని చేసేవారు కదా స్నానము? అంతకుముందు ఉండేది, అంటే సర్వసామాన్యంగా ఏదో ఒక పూట స్నానం చేసేది, అది కూడా వీలు పడితే చేసేది. పనికి వెళ్ళే వాళ్ళం కదా, అంతగా వీలు పడేది కాదనమాట. అప్పటి నుంచి ఎప్పుడైతే ప్రవచనాలు విన్నానో 2 పూటలు బ్రష్ చేయడము, 2 పూటలు స్నానం చేయడం, బొట్టు లేకుండా ఉండకపోయేది, రోజు ఉతికిన బట్టలే కట్టుకునేది, ఒకరు తిన్న కంచంలో తినకపోయేది. ఇలా ఎందుకో ఆటోమేటిక్గా మైండ్ అంతా మారిపోయింది. ఎలా మారింది, ఎందుకు మారానో కూడా అర్థం కానంత విచిత్రంగా మారిపోయింది. మా అమ్మ నాయనకు ఫోన్ చేశాడు, వీడు ఏదో దయ్యం పట్టిన లాగా చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, ఒక ఫోటో తెచ్చుకున్నాడు, ఆ ఫోటోకి ఇన్ని చేతులు ఉన్నాయి, అమ్మవారి లాగా ఉంది, దుర్గామాత ఫోటో తెచ్చుకున్నాను పండరిపురంలో. ఇంక అదంతా చెప్తూ ఉంటే సరిగ్గా అక్కడికి వారానికి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు చంద్రభాగా నది తీరంలో సాయంత్రం వేళలో అలా కూర్చున్నాను నేను నదీ తీరంలో. అదొక విచిత్రమైన వైరాగ్యంలో ఏమి తెలియని పరిస్థితిలో కూర్చున్నాను. అప్పుడు మా గురువు గారు వచ్చి ఆయన చేరదీసి ఆయన శిరస్సు మీద చేయి పెట్టి వీపు వెనకాల చేయి పెట్టి ఒక బుక్ తీసి ఇచ్చాడు. అది ఇప్పటికీ నాకు సంత్ రాజారాం కైకడి మహారాజ్. మీరు కూలి పని చేసుకునేవారు, పండరిపురం వెళ్ళిన తర్వాత ఆయన ప్రవచనాలు విని మీరు ఫాలో అయ్యారు, ఆధ్యాత్మికంగా చింతన పెంచుకున్నారు. ఆయన మీకు ఎప్పుడు గురువు అయ్యారు? నేను మాట్లాడాను అంతకుముందు, మాట్లాడితే రష్ ఎక్కువ ఉంది, క్రౌడ్, ఎప్పుడన్నా ఫ్రీ టైంలో మాట్లాడతానని చెప్పాడు. పాదదర్శనం చేసుకొని వచ్చాను. చంద్రభాగా నది తీరంలో నేను కూర్చున్నప్పుడు ఆయననే విచిత్రంగా నా ముందుకు వచ్చి నాతో మాట్లాడాడు. అదొక అద్భుతం నా జీవితంలో. ఆయన నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేశాడు, ఒక బుక్ ఇచ్చాడు. నేను ఆయన దత్తా పరంపరకు సంబంధించిన వ్యక్తి, వార్కరీ సాంప్రదాయం వాళ్ళది. నాకు అమ్మవారు అంటే ఇష్టం అండి, అమ్మవారి మంత్రం కావాలన్నాను. ఆయన ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు, ఒక పేపర్ మీద రాసిచ్చాడు మరాఠీలో. ఇంకా అది ఇప్పటికి అదే ధ్యానం చేసుకుంటూ వారు ఒక మాట అన్నారు, ఈ మంత్రమే నీకు పరదేవత స్వరూపం, దీన్ని ఎట్లెట్లా నువ్వు రమిస్తావో నీ జీవితం అంతా మలుపుగా తిరిగిపోతుంది అన్నాడు. ఒక బుక్ ఇచ్చాడు, దీనిలో అనుష్ఠాన విధి ఉన్నది, దీన్ని ప్రతిరోజు 2 పూటలు చేస్తే బ్రహ్మం నీ హృదయం నందు సాక్షాత్కరిస్తుంది అని చెప్పాడు. అదే నా బోధ, అదే నా ఉపదేశం. ఇంకా తర్వాత ఆయన నాకు కనబడలేదు. అసలు పేరేంటి గురువుగారు? జోగు ఆంజనేయులు. ఆంజనేయులు మాది జోగిని కుటుంబం. మా తాతల కానుంటి జోగిని పరంపరలో ఉండేవాళ్ళు. చాలా విచిత్రమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా తాత చెప్పులు చేసేవాడు. చెప్పులు మాదిగా అంటారు కదా, మాదిగా మాది. మీరు మాదిగా సామాజివారు. మా తాత చెప్పులు చేసేవాడు, మా అవ్వ జోగురాలు అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అవ్వ జోగు ఎత్తుకుని పోతే మా అవ్వ వెనుక పోయేది, నేను ఈ ఇల్లు తిరిగేది. మా అవ్వ అనేది, నీకు తప్పకుండా అమ్మవారి యొక్క సిద్ధి కలుగుతుందిరా అనేది. ఆవిడ జోగిని కాబట్టి ఆవిడ వాక్కు ఫలించిందేమో అనుకోవచ్చు. ఇప్పటికీ ఇదంతా జరుగుతూ ఉంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను అందరిలాగానే సామాన్యంగా ఉంటుంటే నా జీవితం పాతకాలం ఇలా ఊహించుకుంటే ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నప్పుడు లాంగ్ డ్రైవ్లో పోయేటప్పుడు నేను ఇలా ఉన్నా, నేనేనా ఒక వీడియో చూస్తుంటే నేనే మాట్లాడినా, నేనే ఈ సమాధానం చెప్పినా, యోగా గురించి ఇంత బాగా నేనే చెప్పినా, నేను ఎక్కడ చదివినదంతా అన్న విచిత్రం. నా ఆత్మనే నాకు ప్రశ్నిస్తుంది, సమాధానం మాత్రం నాతో లేదు. ఖచ్చితంగా గురుగారు, మీకు అభయం ఇచ్చేంతటోని కాదు కానీ ఒక గురూజీగా ఉన్నారు మీరు. మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ అమ్మవారు ఎప్పుడు కూడా. చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. మీ అనుభవంతో, మీ వయసు ఎంత? 50+ గురుగారు. 40 కూడా అనుకుందాం. లేదు, 50+. నాకన్నా పెద్దవాళ్ళే. 50 దాటి. మీ యొక్క అనుభవంతో సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు. మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను. మీ అనుభవంతో చెప్పండి, నేను గురుత్వంలో ఉన్నానా లేనా? ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురుగారు, మీ మాటలను బట్టి ఉన్నారని. చాలా సంతోషం. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటాను. అమ్మవారి కరుణా కటాక్షము మీపై ఉంటుందో పాటు మాపై, మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ, నమస్కారం. శుభమస్తు. శ్రీమాత్రే నమః.